ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 125:1. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ప్రియమైన వర్లరా, ఇక్కడ దేవుని యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే అంటే దేవుని కొండండి, దేవుని పర్వతము. కావున ఎన్నో పరిస్థితులను బట్టి మనిషి కదిలిపోతూ ఉంటాడు. కానీ కదలని ఒక విశ్వాసిగా మనం ఉండాలి అంటే, ఒక స్థిరమైన విశ్వాసిగా ఉండాలి అంటే ప్రియమైన వర్లరా, మనిషి జీవితంలో విశ్వాసము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. భయభక్తులు చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాదు ప్రార్థనా జీవితం అనేది కూడా మనిషిని స్థిరముగా నిలబెడుతుందండి, కదలని వ్యక్తిగానే మారుస్తూ ఉంటుంది. కావున కదలని వ్యక్తిగానే ఉండాలి. ఆనాడు భక్తుడైన యోబు తనకి ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలలో కదలకుండా తను ఉండగలిగాడంటే తను కలిగి ఉన్న సహనం, తను కలిగి ఉన్న యథార్థత, తను కలిగి ఉన్న ప్రార్థనా జీవితము. కదిలిపోలేదండి ప్రియమైన వర్లరా. అటువలే అపోస్తులుడైన పౌలు తన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, కానీ తను కలిగి ఉన్న చక్కటి తీర్మానము, తను పొందుకున్న రక్షణ, అంతేకాదు ప్రియమైన వర్లరా, తను వెళుతున్న చక్కటి మార్గము, ఇవన్నీ కూడా తనని కదలనివ్వలేదండి. కావున మీ జీవితాలలో కూడా ఎన్నో రకాల పరిస్థితులు రావచ్చు, కానీ వాటన్నిటిని బట్టి కదిలిపోతున్నావేమో. కొంతమంది కొన్ని అవమానాలు రాగానే కదిలిపోతూ ఉంటారు, అనారోగ్యాలు రాగానే కదిలిపోతూ ఉంటారు, కొన్ని అప్పులు సమస్యలు రాగానే కదిలిపోతూ ఉంటారు. ప్రేమైన వర్లరా, చూడండి, అవన్నీ కూడా భౌతిక సంబంధమైనవే. నీవు శారీరకంగా స్థిరత్వం కలిగి ఉండాలి, ఆత్మీయంగా స్థిరత్వం కలిగి ఉండాలండి. బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, జయించువానిని నా ఆలయములో ఒక మూల స్తంభముగా చేసేదని అన్నాడండి. స్తంభము స్థిరత్వానికి సూచనగా కనపడుతుంది, అంతేకాకుండా ఆధారానికి సూచనగా కనపడుతుందండి. కావున కదలని స్థిరమైన ఒక విశ్వాసిగా నువ్వు ఉండాలి. అటువంటి పరిస్థితుల్లోనికి మనం రావాలండి. ఎందుకంటే స్టాండర్డ్ పొజిషన్లోనికి రావాలి, స్థిరమైన వ్యక్తిగా మనం రావాలి. కదిలిపోతూ ఉంటే ఎప్పుడు కూడా స్థిరపడపరచలేము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.